అన్నయ్య మీ డబ్బులు మీకు ఇచ్చేసి ఆస్తి పత్రాలు తీసుకురావాలని మీ ఇంటికి వచ్చాడు. మీ ఇంటికని వచ్చిన వ్యక్తి ఇంకా రాకపోవడం ఏంటి? ఆయన ఎప్పుడో బయలుదేరాడు. వచ్చాడని నువ్వు అంటున్నావు, రాలేదని మేమంటున్నాం. మేము ఆ డబ్బులు ఎప్పుడు తీసుకొస్తాడా, ఎప్పుడు మీ ఆస్తి పత్రాలు మీకు ఇద్దామా అని ఎదురు చూస్తున్నాం. మా అన్నయ్య వేరే ఎక్కడికి వెళ్ళినా ఫోన్ చేసి ఉండేవాడు. ఇక్కడికి వచ్చి మీ డబ్బులు మీకు ఇచ్చి ఆస్తి పత్రాలు తీసుకొస్తానని చెప్పి బయలుదేరి చాలాసేపు అయింది. మీరింటికి రమ్మన్నారని తెలుసు, తీరా ఇప్పుడు రాలేదని నాటకాలు ఆడుతున్నారా? ఎక్కడ మా అన్నయ్య? ఏం మాట్లాడుతున్నావు? మీ అన్నయ్య ఇక్కడికి రాలేదు అని చెప్తున్నాను కదా. ఇంట్లో నుంచి ఇక్కడికనే బయలుదేరాడు, రాకపోవడం ఏంటి? నాటకాలు ఆడుతున్నారా? మీరు నా విషయంలో ఏం చేసినా ఊరుకున్నాను కదా అని మా అన్నయ్య విషయంలో ఏదైనా చేస్తే చూస్తూ ఉంటానని అస్సలు అనుకోవద్దు. ఏంట్రా బెదిరిస్తున్నావా? మీ అన్నయ్యతో మాకేంట్రా? నీలాంటి వాళ్ళు రోజుకో 10 మంది వస్తుంటారు నా దగ్గరికి. డబ్బులు ఇస్తూ ఉంటాం, డబ్బులు తీసుకుంటూ ఉంటాం. మిగిలిన వాళ్ళ విషయం వేరు, మా విషయం వేరు. డబ్బులు ఇవ్వకపోతే ఆస్తి పత్రాలు నొక్కేద్దామని చూశారు, కుదరలేదు. ఆ ఎన్జిఓ డబ్బులు పోతున్నాయి, మా భూమితో ఒక మాట చెప్పించండి అని బ్రతిమిలాడారు, బెదిరించారు, అది కుదరలేదు. దానికి బదులుగా ఇప్పుడు మీ డబ్బులు మీకు ఇవ్వాలని వచ్చిన మా అన్నయ్యని ఏదైనా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారా? ఒకవేళ అదే గనక నిజమైతే మాత్రం మీ ఇద్దరిని ఇక్కడే నరికి మా అన్నయ్యని తీసుకొని వెళ్తాను. ఎలా కనిపిస్తున్నా నీకు? నువ్వు నీ భార్య వచ్చి మీ ఇష్టానికి మాట్లాడి పెడతారు. ఇస్తామన్న డబ్బు తీసుకురాకుండా అన్నదమ్ములిద్దరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా? నాటకాలు ఆడాల్సిన అవసరం మాకు లేదు. మీరేంటో మీ వ్యక్తిత్వం ఏంటో మాకు బాగా తెలుసు. ఊళ్ళో రౌడీయుజం చేస్తూ మంచితనం ముసుగులో అనాథ పిల్లల సొమ్ము తినే మీలాంటి వాళ్ళ గురించి ప్రత్యేకంగా మేము తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. మాటలు మర్యాదగా రానిపో. మీరు మర్యాదగా మా అన్నయ్య గురించి చెప్తే నేను మాట్లాడే విధానం కూడా మర్యాదగానే ఉంటుంది. తెలీదని చెప్తున్నాను కదా. హలో అక్క. రే మాధవ్, ఎక్కడున్నావు? అన్నయ్య కోసం ఈ రుద్రాణి వాళ్ళ ఇంటికి వచ్చాను. అన్నయ్య ఇంకా రాలేదు. లేదురా, రాఘవ్ ఇందాకే ఫోన్ చేశాడు. వాళ్ళు విజయవాడ నుంచి నేరుగా ఇంటికి రాలేదట. మోహినాబాద్ దగ్గర వాళ్ళకేదో ఫామ్ హౌస్ ఉందట, అక్కడికి రమ్మని చెప్పారంట. అక్కడికి వెళ్తున్నానక్క, వెళ్ళి డబ్బులు కట్టేసి వస్తాను అని చెప్పాడు. మోహినాబాద్ వెళ్ళాడా? మరి వీళ్ళు ఇక్కడే ఉన్నారు. ఎవరా? రుద్రాణి వాళ్ళ ఆయన ఇద్దరు నా కళ్ళ ముందే ఉన్నారు.